తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుడు ఏవైతే ఎంపిక చేసుకుంటాడో అవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. జ్ఞానులకి, గొప్ప అనుభవ జ్ఞానము కలిగిన వారికి అవి అర్థము కాని విధముగా ఉంటాయి. చాలామంది తమను తాము తెలివైన వారు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా అనుకున్నారండి మిమ్మల్ని మీరు చాలా తెలివైన వారని? నీ తెలివిని బట్టి అవతల వాడిని తక్కువ తెలివిగా ఎంచుకున్నావు ఎప్పుడైనా? మీరు ఒక వ్యక్తి వృత్తిని బట్టి కానీ లేకపోతే తన స్థితిని బట్టి ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడారండి? మాట్లాడారా? ఒకవేళ మన కుటుంబాల్లోనే మనం ఎవరి గురించి అయినా తక్కువ చేసి మాట్లాడుంటే, తెలివి తక్కువ వాడు ఎప్పుడంతే యూస్లెస్ ఫెలో, ఫూల్, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీవెంత, నీ స్థాయి ఏంటి, నేను ఇంత సంపాదించుకున్నాను, ఎంత కష్టపడితే, ఎంత చదువుకుంటే, ఎంత తెలివి ఉంటే నేను ఇంత గొప్పదానిని అవుతాను, గొప్పవాడిని అవుతాను అని ఎప్పుడైనా లేనివారు మీ కుటుంబీకులతో మీరు ఎప్పుడైనా ఈ మాటలు చెప్పారా? చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్తాంలే, ఎందుకంటే అపవాది ఆ కార్యం జయిస్తాడు కాబట్టి. ఎప్పుడైనా అన్నారా, నీకేం తెలీదు ఊరుకో? మీ తల్లిని అన్నారా ఎప్పుడైనా? అనే ఉంటారులే మొక్కలు. డాడీ నీకేం తెలీదు, మా జనరేషన్ మీ జనరేషన్కి ఎంత గ్యాప్ ఉంది, మాది నానో టెక్నాలజీ జనరేషన్, డాడీ నీకేం తెలుసు? అహంకారము. తెలియకుండానే కనేశారు కదా మనల్ని, తెలియకుండానే ఇంత ప్రయోజకులుగా పెంచేశారు కదా మనల్ని. ఎంత అహంకారం ఉంటే నీ నోట్లో నుండి అలాంటి మాటలు వస్తాయి? అంటే మీ నాన్నకన్నా ఎక్కువ తెలివి నీకుందని నువ్వు చెప్తావా? నీ తల్లి కన్నా ఎక్కువ తెలివి ఉందని? పెళ్ళి చేసుకోండి, పిల్లలు కనండి, వాళ్ళని పోషించి ప్రయోజకులు చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత తెలివైన వారో. ఏం తెలుసండి మీకు వాళ్ళ శ్రమ? ఎంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటామండి వారిని, తల్లిదండ్రుల్ని. లోపం అయిపోయారు ఈరోజు మనకి తల్లిదండ్రులు. అన్ని విధాలుగా తక్కువ చేసి మాట్లాడు. ఊరుకో డాడీ నీకేం తెలుసు, అసలు ఏం చదువుకున్నావని? నేను ఎంబీఏ చేశాను, నువ్వు ఆఫ్టర్ ఆల్ బీకామ్ చేసావు, నువ్వు నాకు చెప్తావా? నేను ఐటీ కంపెనీలో పనిచేస్తాను, నువ్వు బ్యాంకులో క్లర్క్వి డాడీ, నువ్వు నాకు చెప్తావా? అహంకారం. ఏమి ఇంత కాస్త చదివేసుకుంటే తెలివి ఎక్కువ అయిపోయినట్టేనా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ తెలివి, మీ జ్ఞానము ఆయన ముందు వెర్రితనముతో సమానము. ఏ విషయములో మీరు గర్వపడకండి అని దేవుడు అంటున్నాడు. ఏ విషయంలో మీరు అవతల వ్యక్తిని చూసి, అమ్మ నా జీవితం వాడికన్నా బాగుంది, నేను వాడికన్నా మంచివాడిని, ఆమె కన్నా మంచిదానని అని మీ హృదయములో కాస్తంత గర్వము కలిగినా కూడా అది యెహోవా దృష్టికి హేయము. అమ్మా, వెర్రివాళ్ళుగా చూపించటానికి దేవుడు ఏమీ తెలియని వారిని వాడుకుంటాడమ్మా. మళ్ళా మన పక్షమున జాగ్రత్తగా ఉండండి. మహాజ్ఞానుడు అనుకున్నాడు ఎవడు? ఫరో. చాలా తెలివైన వాడు, తన అంత బలశూరుడు ఇంకా ఎవరు లేడు, గొప్ప శక్తి కలిగిన వాడు, గొప్ప జ్ఞానము, అంత జ్ఞానం ఉంది కాబట్టి అంత గొప్ప రాజ్యము కట్టగలిగాడు, అన్ని గొప్ప భవనాలు నిర్మించగలిగాడు, అంత పెద్ద ఏమంటాడు పిరమిడ్స్ కట్టగలిగాడు, ఇవన్నీ నాకు ఇంత తెలివి. ఫరో దృష్టిలో ఫరోయే దేవుడు అయిపోయాడు. నన్ను మించిన వాడు ఎవడు లేడు. అలాంటి కోవలో ఒకవేళ మీరు ఉంటే దేవుడు మనతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమిటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీరు ఏ స్థితిలో పిలువబడ్డారో. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. మనం ఏమై ఉన్నామంటే అండి, వెర్రివారుగా ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా?
నాకు చాలా తెలివి ఉంది, నీకేం తెలీదు అన్న వారికి ఒక గొప్ప జవాబు ఇవ్వటానికి దేవుడు నిన్ను నన్ను, అందుకనే అంటున్నానమ్మా, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. నాకు తెలివి లేదు, బుద్ధి లేదు, నేను ఏమీ చెయ్యలేను, ఎందుకు పనికిరాను. ఎప్పుడైతే మీరు ఆ స్థితిలో ఉంటారో, తండ్రి నేను ఏమీ చెయ్యలేను కాబట్టి నువ్వు నన్ను ఎంచుకున్నావు, ఎందుకంటే నీకు మాత్రమే మహిమ కలుగుతుంది, దేవునికి స్తోత్రము. నీకు తెలివి ఉండి అన్నీ ఉంటే నీకు దేవుని సహాయం అవసరమా చెప్పండి? నీకు ఏమీ లేదు కాబట్టి నీ ద్వారా దేవుడు కార్యము జరిగించినప్పుడు మహిమ ఎవరికి కలుగుతుంది? దేవునికి మాత్రమే మహిమ కలుగు. లేకపోతే మనం ఏం చెప్పా, నా తెలివి వలన, నా ఐడియాస్, నా ఆలోచనల వలన ఇవన్నీ చేశానంటారు. కానీ ఎప్పుడైతే ఆ స్థితిలో ఉండమో అప్పుడు మహిమ ఎవరికి? దేవునికి మాత్రమే. అందుకనే సంతోషించండి. మీరు ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నా కూడా, బలహీనులుగా ఉన్నా కూడా, మీకన్నా తెలివైన వారు మీ కుటుంబంలో ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని చూసి మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నా, మీరు ఎందుకు పనికిరాని వారిగా మిమ్మల్ని చూస్తున్నా, మీరు దేవుణ్ణి మహిమపరచండి అమ్మా. సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితాలను బట్టి దేవుడు గొప్ప మహిమ పొందుకోబోతున్నాడు. హల్లెలూయా. చాలామంది కృంగిపోతారు. అవతల వాడు స్థాయిని చూసి, వాళ్ళ స్థితిని చూసి, వాళ్ళ సంపాదన చూసి, వాళ్ళు నడిపే కార్లు, వాళ్ళు ఉండే ఇల్లులు అన్నీ చూసి, నా బ్రతికేమిటి అమ్మా. మిమ్మల్నే దేవుడు వాడుకుంటాడమ్మా. అర్థమైంది కదా? మిమ్మల్నే దేవుడు వాడుకొని మీ ద్వారా దేవుడు గొప్ప మహిమ పొందుకుంటాడు.